సో థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా వీడియో దేనికోసమో. సో నేను దీని గురించి అయితే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎలాగైతే వచ్చేసాం కదా వీడియోలోకి, చివరి వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ విషయం ఏమిటి అంటే, నేను థంబ్‌నెయిల్‌లో చెప్పినట్లుగా మా మేనకోడలి ఓణీల ఫంక్షన్, అలాగే మా మేనల్లుడు పంచెల ఫంక్షన్ అయితే జరుగుతుంది. మేము రేపు ఫంక్షన్ అనగా ఈరోజైతే వచ్చేసాము. అంటే మా మామ వాళ్ళ పెద్ద అక్క వాళ్ళ అమ్మాయి అబ్బాయి అనమాట. మా మేనకోడలు మా మేనల్లుడు ఫంక్షన్ కోసం అయితే మేమైతే చక్కగా రెడీ అయ్యి వచ్చేసాము. ముందు రోజే మేము చక్కగా రెడీ అయ్యి వచ్చాము. ఫంక్షన్ రోజు అయితే ఇంకా బాగా రెడీ అయ్యాము. మీకు కూడా వీడియోలో చివరి వరకు చూస్తే కనిపిస్తాము. సో మామ అయితే ఇంకా లేట్ చేయకుండా పనులు అయితే స్టార్ట్ చేసేసాడు. కట్టెలు కొట్టడం అయితే ప్రారంభించేశాడండి. అయితే అక్కడ చాలానే కట్టెలు ఉన్నాయి. వాటిలో పెద్ద పెద్ద కట్టెలు వేరుకొని చాలా ట్రై చేశాడు. కొట్టి చివరికి ఎప్పుడో విరిగిపోయిందండి. ఫైనల్గా అయితే సక్సెస్ అయ్యాడు. జనరల్గా ఓణీల ఫంక్షన్ అండ్ పంచెల ఫంక్షన్ మా సైడ్ చాలా బాగా చేస్తారండి. ఈ ఫంక్షన్ వచ్చిందంటే చాలు ప్రతి తల్లిదండ్రులకి ఎంతో సంతోషం వేస్తుంది. వాళ్ళ కూతురు కొడుకు పెద్దవాళ్ళు అయినట్లుగా ఫీల్ అవుతారు కదా. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫైనల్గా చూడండి మా మమ్మ అయితే విరగొట్టేశాడు. సో ఇంకా మనమైతే బాక్స్ ఐటమ్స్ కోసం వెళ్ళేసి రావాలి. బాక్స్ ఐటమ్స్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? ప్రతి ఒక్క మేనమామ ప్రతి ఒక్క మేనకోడలికి తీసుకురావాల్సిన ఐటమ్స్ అండి. ప్రతి ఒక్క మేనకోడలికి ప్రతి ఒక్క మేనమామ బాక్స్ ఐటమ్స్ అనేది ఓణీల ఫంక్షన్కి కంపల్సరీ తీసుకురావాలండి. వీటినే రిటర్న్ గిఫ్ట్స్ అని కూడా అంటారు. యాక్చువల్గా మేమైతే బేగంపేటలో హైదరాబాద్లో తీసుకున్నాము. బట్ అక్కడ నుంచి పార్సల్ వేసి వచ్చేసరికి 2 days పట్టిందండి. ఇప్పుడైతే సత్తుపల్లి పార్సల్ వచ్చేసిందంట. ఇంతకుముందే కాల్ చేశారు. సో నేను మామ అయితే వాటిని తీసుకురావడానికి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు చుట్టూ పచ్చని పొలాలు చక్కగా చాలా బాగున్నాయి అని చెప్పేసి మంచిగా వీడియో అయితే తీశాను. అలాగే పక్కనే బొగ్గు గనులు కూడా ఉన్నాయి. సత్తుపల్లిలో కిస్టారం దగ్గర బొగ్గు గనులు ఉన్నాయని మీకు తెలుసా? తెలియకపోతే మీరు కూడా వచ్చి చూసేయండి. సో చుట్టూ చక్కగా పొలాలు అయితే ఎంత గ్రీనరీగా కనిపిస్తున్నాయంటే ఆ గనుల మధ్యలో ఈ పొలాలు చూడు చక్కగా ఉందండి. చూడు ముచ్చటగా ఉంది. మామ వాటిని చూడగానే మామ వీడియో చాలా బాగుంది అప్లోడ్ చేద్దుగాని అని చెప్పేశాడు. సో నేనైతే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసేసాను. సో అండ్ ఎక్కువగా ఇటు సైడ్ అయితే పామాయిల్ తోటలు వేసేసారండి. అంటే వంటల్లోకి వాడతారు కదా ఆయిల్. ఆ తోటలు అయితే చాలానే ఉన్నాయి. నేను ఒక్క తోటనైతే మీకోసం అని చెప్పేసి వీడియో తీశాను. ఇది మొత్తం పామాయిల్ చెట్లే. సో ఫైనల్గా ఇప్పుడైతే మీకు ఫంక్షన్ లుక్ అయితే చూపిస్తాను. వీళ్ళిద్దరైతే మా మేనల్లుళ్ళండి. చూడండి చక్కగా అలా ప్రిపేర్ చేశాక అందులో పడుకుని మంచిగా స్టిల్స్ ఇస్తుంటే నేను వీడియో తీశాను. సో పిల్లలందరూ స్టేజ్ ఎక్కేశారు. ఫోటోగ్రాఫర్ వాళ్ళని వీడియోస్ అండ్ ఫొటోస్ తీస్తూ ఉంటే మంచిగా స్టిల్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే మామ నేను చదివింపులు ఆడడానికి అయితే కూర్చున్నాము. జస్ట్ అలా ఒక క్లిక్ తీశాను. వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి. చక్కగా అక్కడికి వెళ్ళాక అక్క రోజు నేను యూట్యూబ్ ఫాలో అవుతాం అక్క అని చెప్పేసరికి చక్కగా వాళ్ళందరితో మాట్లాడేసి ఒక వీడియో అయితే తీసేసుకున్నాను. చక్కగా పలకరించారు అందరూ. సో ఇదైతే మొత్తం ఫంక్షన్ సెటప్ అండి. వాళ్ళని కలవడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్క నీ వీడియోస్ చూస్తాం అక్క అని చెప్తా ఉన్నారు. అరే ఇక్కడ అరవకుండా నా పరుగు పోతుందని సైలెంట్గా ఉండండి అని చెప్పేశాను. సో ఫైనల్గా అయితే వచ్చేస్తుందండి మా మేనకోడలు. చూడండి ఎంత చక్కగా కుందన బొమ్మలాగా ఉందో. చక్కగా రెడీ చేసి అయితే స్టేజ్ మీదకి తీసుకొచ్చాము. మా మేనల్లుడు మా మేనకోడలు. మేనల్లుడికేమో పంచెల ఫంక్షన్, అలాగే మేనకోడలకేమో ఓణీల ఫంక్షన్. ఆ పక్కనే వైట్ షర్ట్ వాడేమో నా ఇంకొక మేనల్లుడు. ఫైనల్గా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.